అంజనా మానవత్వం సమానత్వం అంటూ ముందుకెళ్తున్నారు కారుమూరి నాగేశ్వరరావు గారు. సో ఎన్నికల బరిలోకి ఏ విధంగా వెళ్ళబోతున్నారు? ప్రజాక్షేత్రంలో ఓట్లను అభ్యర్థిస్తూ ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో గట్టి పోటీ ఉండబోతోంది ఉమ్మడి పార్టీ అలాగే వైసీపీ మధ్య కూడా. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వారు మనతో పాటు ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్, ముందుగా ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? సో ఫైనల్ గా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. సో ఇప్పుడు వైసీపీకి ఉమ్మడి పార్టీకి మధ్య పొత్తు ఏ విధంగా ఉండబోతుంది? ఇంతకుముందు ఎలక్షన్స్ వేరు, ఇప్పుడు ఎలక్షన్స్ వేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా సింగిల్గానే వస్తారు, సింగిల్గా సింహంలాగా వస్తారు. వాళ్ళు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా ఏదో రకంగా వ్యతిరేక ఓటుని చేయాలనివ్వనని పవన్ కళ్యాణ్ అంటారు. మళ్ళీ బీజేపీ కొత్తగా కలిసింది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేక ఓటు అంటూ కూడా లేదు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కలెక్టర్ల మీటింగ్లో పార్టీలు చూడొద్దు, ప్రాంతాలు చూడొద్దు, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, నాకు ఓటేసిన వాళ్ళకి ఈయన వాళ్ళకి నేను ముఖ్యమంత్రిని, అందరికీ చేయండి, నేను ఏ గ్రామాల్లో వచ్చి మీకు నాకు అందలేదని అనకుండా ఉండే విధంగా చేయాలని చెప్పారు. అంచేత వేసిన వాళ్ళు వేయటానికి సిద్ధంగా ఉన్నారు, వేయని వాళ్ళు వేయటానికి సిద్ధంగా ఉన్నారు, తటస్థంగా ఉన్న వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. అంచేత ఆయనకు వ్యతిరేక ఓటు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కలిసి వచ్చే ఓటే ఉంది. ఎన్ని పార్టీలు కలిసినా జగన్మోహన్ రెడ్డి గారే. వై నాట్ 175. ఓకే, సో మీరు చెప్తున్నారు, బట్ కొన్ని చోట్ల వైసీపీకి తణుకులో కొన్ని చోట్ల వ్యతిరేకత కూడా ఉంది. వైసీపీని మళ్ళీ మేము తిరిగి తెచ్చుకోము, ఈసారి కొత్త వాళ్ళకి టీడీపీకి అవకాశం ఇస్తాము, ఉమ్మడి పార్టీస్ పొత్తుకని కూడా కొన్ని చోట్ల వినిపిస్తోంది. సో దీన్ని మీరేమంటారు? ఇప్పుడు దేవుడికి కూడా వ్యతిరేకత ఉంటుంది. అలాగే మనం 100లో 10% ఉంటారు కదా ఎక్కడైనా. అంచేత ఏదేమైనా సరే మెజార్టీ గెలుపు మాదే. జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, కావాలి అని ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు. ఇవాళ మేము గడప గడపకి వెళ్ళినప్పుడు ఒక ఆమె ఎదురొచ్చి మీకు ఓటేయలేదు బాబు, కానీ నాకు 2.5 లక్షల లబ్ధి చేకూరింది, కానీ నాకు సిగ్గేస్తుంది, మా ఆయన పెద్ద తెలుగుదేశం లీడరు, అంచేత నేను రేపు ఓటేసి ఆయన రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను అని ప్రతి ఒక్కళ్ళు అంటా ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు దాచుకో, దోచుకో, పంచుకో ఇష్టానుసారంగా తినేశారు. గాది కింద పందికొక్కుల్లా దోచుకు తిన్నారు. అంచేత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మాకు న్యాయం జరుగుద్ది. ఇవాళ పేదరికం 12%లో ఉండేది 6%కి వచ్చింది. ఇవాళ మా చేతిలో డబ్బులు ఉన్నాయి. మరి గతంలో టెండర్ వడ్డీలని 10,000 అడిగితే 8,000 ఇస్తాడు, 10,000 కట్టించుకుంటాడు. ఆ పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అంచేత జగన్మోహన్ రెడ్డి గారే రావాలి, కావాలి అంటున్నారు. ఓకే, సో బేసిక్గా మీరు చాలా సందర్భాల్లో చెప్పారు, నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు, ఏ క్యాస్ట్ వాళ్ళతోనైనా నేను ఉంటాను, ఎప్పుడు జనంలోనే. సో మీరు ఎప్పుడు జనంలోనే ఉంటారు, చిన్న పెద్ద తేడా లేదు, అందరినీ చాలా దగ్గర తీసుకుంటారు అండ్ డెవలప్మెంట్ విషయంలో చాలా ముందుంటారు. అలాంటప్పుడు మీ విషయంలో ఎందుకు కొన్ని చోట్ల వ్యతిరేకత స్వరం వినిపిస్తోంది అసలు? మరి వాళ్ళ ఏదన్నా నేను మానవత్వం, సమానత్వం, అందరూ సమానంగా ఉండాలనేదే నా కోరిక. మొన్న కరోనా టైంలో 2.5 సంవత్సరాలు కరోనా ఉంటే 2.5 సంవత్సరాలు నా ఫ్యామిలీ పిల్లల్ని వదిలేసేసి నేను ఇక్కడే మోటార్ సైకిల్ మీద తిరుగుతూ ఉన్నాను. ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే పవన్ కళ్యాణ్, ఇదే మన లోకేష్, ఇక్కడ ఉన్న రాధాకృష్ణ అడ్రస్ లేరు, పరారు. అంచేత ఇక్కడ ప్రజలతో మమేకమై ఉన్నది నేను. అంచేత వాళ్ళ బంధువులు, వాళ్ళ అభిమానులు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు నన్ను వ్యతిరేకిస్తారు. అంత మాత్రాన నాకు ఇక్కడ లేదని లేదు కదా. ఇవాళ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా కారుమూరి ఇంతకులో ముందు కూడా ఎమ్మెల్యే చేశాడు, బాగా చేశాడు, కాబట్టి మాకు ఆయనే కావాలి, రావాలంటున్నారు. అంతే అంటారా? సో ఇప్పుడు మీరు నియోజకవర్గంలో తిరుగుతున్నారు, మీరు ఏమన్నా వ్యతిరేకత గమనించారా? ప్రజల్లో అసంతృప్తి ఉందా? మీకేనా అనిపించింది? నా దగ్గర వ్యతిరేకత ఎక్కడ ఉంటుంది? ప్రతి ఒక్కరికి మేలు చేసాం. లక్షల లబ్ధి చేకూరింది. 5 లక్షల నుంచి 2 లక్షల నుంచి 15 లక్షల దాకా లబ్ధి చేకూరిన వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడు 3.5 సంవత్సరాల్లో సెంటు భూమి కొనలేదు. ఇక్కడ మనం 346 ఎకరాల పొలం కొని 19,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఇవాళ మనం ఇళ్ళు కూడా దగ్గర 7,000 పైన ఇళ్ళు కట్టించాం. ఇంచేత రావాలి, కావాలి జగన్ అంటున్నారు, కానీ మళ్ళీ వాళ్ళు రావాలని వద్దు, నిన్ను నమ్మం బాబు అంటున్నారు. అంతే అంటారా? సో మనం చూసుకున్నట్టయితే చాలా చోట్ల జగన్ గారు చెప్పారు, నవరత్నాలే కాకుండా నేను చెప్పిన వాటికన్నా ఎక్కువ నేను చేశాను, సో నా మీద నమ్మకం ఉండి నేను డెవలప్ చేశానంటేనే గెలిపించండి, లేదంటే ఓటేద్దని కూడా గంటాపదంగా చెప్తున్నారు. సో దీనిపై మీ కామెంట్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పని కూడా చేశారు. ఏదైతే పాదయాత్ర చేశారో పాదయాత్రలో ప్రజల కష్టాలు అడగని కూడా చేసున్నారు, నెరవేర్చున్నారు. మాది పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు అతీతంగా ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా బటన్ నొక్కి వాళ్ళ అకౌంట్లో పడేలా చేసిన గొప్ప ముఖ్యమంత్రి. ఆయన ఏమంటున్నాడు? మీ ఇంటికి లబ్ధి చేకూరిందంటేనే, మీకు మంచి జరిగిందంటేనే, మీకు లబ్ధి వచ్చిందంటేనే నాకు ఓటేయండి అంటున్నారు. ఇంత ఎందుకు, నా మండల ప్రెసిడెంట్ ఉన్నారు, ఓ మండల ప్రెసిడెంట్, అతనే ఆశ్చర్యపోయాడు. ఇవాళ గడపకి పేపర్లు అందిస్తూ ఉంటే మా అమ్మకి
మూడున్నర లక్ష వచ్చింది, నా చెల్లికి 2.5 లక్ష వచ్చింది, నా మిస్సెస్కి 1 లక్ష వచ్చింది. ఆశ్చర్యపోయాను, ఎందుకో ఎలా వచ్చిందని చూసుకుంటే నిజంగా అకౌంట్లోకి వచ్చినాయి. అంటే ఇంత గొప్పగా చేసిన ముఖ్యమంత్రి భారతదేశంలో లేడు, అంచేత రావాలి కావాలి అంటున్నారు. వాళ్ళ పేదరికం తగ్గింది. మరి విద్యను చూడండి, ఒకసారి నాడు నేడు స్కూల్స్ని మార్చి డ్రెస్ కోడ్ ఇచ్చి, బ్యాగ్ ఇచ్చి, బూట్లు ఇచ్చి, బెల్ట్లు ఇచ్చి, ఐప్యాడ్ ఇచ్చి, బైజూస్ అనే యాప్ తెచ్చి, ఇవాళ గోరుముద్దు పెట్టి రాగిజావ్ ఇచ్చి, రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కేరళ ఎప్పుడు కూడా నెంబర్ 1 చదువుల్లో, అటువంటిది ఇవాళ ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1లో చంద్రబాబు నాయుడు పుణ్యమంట 15వ స్థానంలో ఉండేవాళ్ళం మనం. ఇవాళ నెంబర్ 1కి తీసుకొచ్చాడంటే ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని విద్యావేత్తలుగా, చదువులు వ్యక్తిగా తీర్చిదిద్దిన జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రంగాలు, ఒక రంగం కాదు. వ్యవసాయాన్ని చూసుకుంటే వ్యవసాయం 3.5% ఉండేది 11% వ్యవసాయం తీసుకెళ్లారు. ఇండస్ట్రీస్ గ్రోత్ ఏ రకంగా పెంచారో మీరు అప్పుడు 3.7% ఉండేది, ఇండస్ట్రీస్ గ్రోత్ 11.5%కి తీసుకెళ్లారు. అన్ని రంగాల్ని కూడా ముందుకు తీసుకెళ్లి జీడిపి భారతదేశంలో నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్, కొనుగోలు శక్తి పెరిగింది. ఇంచేత జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ రావాలి, ఈ రాష్ట్రాన్ని బాగు చేసేది ఆయన వల్లే అవుద్ది. సంక్షేమం అభివృద్ధి కూడా సమపాళ్ళలో చేసిన వ్యక్తి ఈయన. ఇంచేతంటే చాలామంది సంక్షేమమే, అభివృద్ధి లేదు అంటారు. ఒక గ్రామం వెళ్ళండి, గ్రామంలో సచివాలయం చూడండి, ఆర్బీకే చూడండి, మన హెల్త్ సెంటర్ చూడండి, ప్రతి చోట రోడ్లు అన్నీ కూడా వేస్తున్నాం. అందరూ కూడా ఏదో సంక్షేమమే, అభివృద్ధి లేదన్నారు. నా నియోజకవర్గంలో గత పాలకులు 5 సంవత్సరాల్లో 680 కోట్లు చేస్తే నేను 3,350 కోట్లు, అంటే ఎన్ని రెట్లు ఎక్కువ చేశానో చూడండి. అంచేత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళకి పార్టీలు, ప్రాంతాలు, కులాల, మతాలు చూడకుండా చేస్తున్న వ్యక్తి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలి కావాలి. ఓకే, సో మెయిన్ గా చాలా డెవలప్మెంట్స్ మీరు వచ్చాక జరిగాయి మీ నియోజకవర్గంలో. ఇప్పుడు ఈ అధికారంలోకి వస్తే మీరు ప్రజలకు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం భరోసా ఇస్తున్నారు? రేపు ఇంకా బాగా చేస్తాము, ఇంకా బాగా చేయగలుగుతారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే మేలు జరుగుద్ది, మంచి జరుగుద్ది. మళ్ళీ రేపొద్దున 20వ తారీఖున మేనిఫెస్టో రిలీజ్ చేశాడంటే ఆయన చెప్పింది చేసే వ్యక్తి కాబట్టే ఆయన నమ్ముతారు. చంద్రబాబు నాయుడు ఏం చేసినా నేను నమ్మం బాబు అంటున్నారు. గతంలో రుణమాఫీ చేస్తానని, బాబు వస్తే జాబ్ వస్తుందని గుండు 0 చూపించాడు. అంచేత ప్రజలు అతను నమ్మే పరిస్థితులు లేరు. అతను మళ్ళీ కూటమంతా దోచుకో పంచుకో. ఎందుకో సాక్షాత్ మోడీ గారే పోలవరాన్ని ఏటీఎం కార్డులో వాడుకు తినేసేస్తున్న చంద్రబాబు ఆయన చెప్పినోడు మళ్ళీ ఆయన సంకెక్కారు. అంచేత వీళ్ళందరూ కూడా కూటమి ఇలాంటి వాళ్ళు అనేది ప్రజలకు అర్థమైంది. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాడో, కరోనా కష్టకాలంలో వరల్డ్లో భారతదేశంలో నెంబర్ 1గా టెస్టులు చేసి నిలబెట్టి ఎవరికి ఇబ్బందులు కలగకుండా చేసిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్కళ్ళు కొనియాడుతున్నారు. ఇవాళ ఆరోగ్య సురక్ష కానీ ఏదైతే హెల్త్ కార్డు 25 లక్షల రూపాయల హెల్త్ కార్డు ఇచ్చి భరోసా, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి 25 లక్షల రూపాయల వైద్యం చేసుకునే శక్తి నాకు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇల్లు అమ్ముకోవాలా, పొలం అమ్ముకోవాలా అనే పరిస్థితులు లేకుండా చేసిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ రావాలంటున్నారు. ఓకే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు, నోటిఫికేషన్ విడుదలైంది. సో ప్రజలకి కావచ్చు, కార్యకర్తలకి కావచ్చు, అభిమానులకి మీ తరపు నుంచి ఏం చెప్తారు? ఇవాళ ప్రజలు, నాయకులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్తుంది, ప్రజలకు మేలు జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది, ఉద్యోగస్తులు అవటానికి అవకాశం ఉంది. కేరళ ఎప్పుడు కూడా భారతదేశంలో చదువుల్లో నెంబర్ 1. అటువంటిది ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఆ రకంగా ఉండి అన్ని దేశాల్లోనూ మనోళ్ళు ఉండేటట్టుగా ఈ డబ్బున్న ధనిక రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం అవటానికి పూర్తి అవకాశం కల్పిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ రావాలి కావాలంటున్నారు. ఓకే, సో మొత్తానికి మానవత్వం, సమానత్వం అనే నినాదంతో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా మళ్ళీ ప్రజలందరూ కూడా రావాలి జగన్, కావాలి జగన్ అంటూ ముందుకు వస్తున్నారు. అలాగే మళ్ళీ తిరిగి కూడా వై నాట్ 175తో ప్రజలు మళ్ళీ వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తారని చెప్పేసి కూడా కారుమూరి నాగేశ్వరరావు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దట్స్ ఆల్ ఫర్ నౌ.